హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. సండే వచ్చింది, అందరికీ హ్యాపీ సండే భయ్య. మార్నింగ్ ఇండోనేషియన్ సజెషన్స్ అయితే పెట్టా. ఇన్ కేసు నోటిఫికేషన్ మిస్ అయిపోతే ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ రోజు తెలుసు కదా అందరికి, సండే ఆఫ్టర్నూన్ వచ్చిందంటే మన ఛానల్లో సండే సజెషన్ ఆబ్వియస్లీ వస్తుంది. ఆల్రెడీ తమ్మునే చూసి ఉంటారు ఏ సిరీస్ కోసం అయితే చెప్తున్నాను. ఈసారి మన ఛానల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ లవ్ అండ్ కామెడీ రొమాంటిక్ సిరీస్ అయిన ఫ్రెండ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం భయ్య. నాకు నచ్చిన సిరీసెస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ సిరీస్ అని చెప్తా. ఇది ఎన్నిసార్లు వాచ్ చేశానో నాకే తెలియదు భయ్య. రీవాచ్ చేస్తూనే ఉంటాను. ఇప్పటికీ కూడా స్టిల్ బోర్ కొట్టినప్పుడు ఈ సిరీస్ ఓపెన్ చేసి చూస్తాను నేను. అంత పిచ్చి నాకు ఈ సిరీస్ అంటే. ఇది కూడా నాకు ఒకప్పుడు 2019-20 అనుకుంటా, ఐ డోంట్ నో, అంత ఇయర్ గుర్తులేదు. కానీ నాకు ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే నేను చూడడం స్టార్ట్ చేశాను అప్పట్లో. బట్ ఒక 2-3 ఎపిసోడ్ చూసి నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఆ బ్యాక్గ్రౌండ్ లాఫ్స్ ఇవన్నీ కొత్తగా అనిపించి. బట్ వాడు ఫోర్స్డ్ గా చూడరా నీకు నచ్చుద్దని చెప్తే లిటరల్లీ భయ్య బింజ్ వాచ్ అయితే చేశాను నేను. అక్కడ ఆపకుండా కంప్లీట్ చేశా. ఈ ఫ్రెండ్స్ సిరీస్ అయితే మీకు 1994 లో స్టార్ట్ అయ్యి 2004 కి అయితే ఎండ్ అయింది అనమాట. టోటల్ 10 సీజన్స్ అయితే ఉంటాయి. అన్ని సీజన్స్ కలుపుకొని 235 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి భయ్య. ఎపిసోడ్ రన్ టైం కూడా చాలా తక్కువ ఉంటుంది, 22 మినిట్స్ అలా ఉంటుంది అనమాట. 10 సీజన్స్ ఏం చూస్తాం బ్రో అని అయితే అనుకోవద్దు. ఒకసారి మీరు స్టార్ట్ చేశారంటే కంప్లీట్ చేయకుండా ఆపరు భయ్య, అంత బాగుంటుంది. స్టోరీ ప్లాట్ ఏంటంటే, న్యూయార్క్ సిటీ బ్యాక్ డ్రాప్ లో ఒక 6 ఫ్రెండ్స్ అయితే ఉంటారు. రాస్, రేచల్, జోయి, మోనికా, చాండ్లర్ అండ్ ఫీబీ. లైఫ్ ని ఫేస్ చేస్తూ లవ్, బ్రేకప్స్, జాబ్స్, ఎమోషన్స్, సర్కాజం తో కలిసిన ఫన్ జర్నీ అయితే ఉంటుంది అనమాట. అపార్ట్మెంట్ లో స్టార్ట్ అయిన స్మాల్ స్టోరీస్ దగ్గర నుంచి మనకి ఓన్ లైఫ్ లో మెమరీస్ లాగా అనిపించే విధంగా అయితే మొత్తం స్టోరీస్ కన్వర్ట్ అవుతాయి అనమాట. చాలా బాగా వర్కౌట్ అవుతుంది స్టోరీ అన్నది. ఒక 6 ఫ్రెండ్స్ లో వాళ్ళ రియల్ లైఫ్ లో జరిగే కన్వర్సేషన్స్ కానీ వాళ్ళ లైఫ్ జర్నీస్ కానీ ఇందులో ఉంటుంది అనమాట. ఎందుకు చూడాలంటే, రాస్ అండ్ రేచల్ లవ్ ట్రాక్ అయితే ఉంటుంది. కాలేజ్ టైం క్రష్ దగ్గర నుంచి బ్రేకప్స్, ప్యాచప్స్, ఈ కపుల్ స్టోరీని చూడడం అంటే ఓన్ లవ్ స్టోరీని రీవైండ్ చేసుకోవడం లాగా అనిపిస్తుంది మీకు. అందులో డౌటే లేదు. అబ్బాబ్బా ఏమన్నా లవ్ స్టోరీయా. ఈ లవ్ స్టోరీ మీద పెద్ద మాంటేజెస్ నడుస్తాయి యూట్యూబ్ లో, అంత బాగుంటుంది. జోయి కామెడీ టైమింగ్ అయితే, ఆయన ఎక్స్ప్రెషన్స్, ఫుడ్ ఎడిక్షన్, హౌ యూ డూయింగ్ అన్న పులిహార లైన్, ప్యూర్ సిట్కామ్ హిస్టరీలో గోల్డ్ క్యారెక్టర్ అని చెప్తా. లిటరల్లీ సూపర్ కామెడీ టైమింగ్ అయితే ఉంటుంది. అండ్ మోనికా, చాండ్లర్ వీళ్ళిద్దరు కెమిస్ట్రీ కూడా అదిరిపోద్ది. అండ్ జోయి, చాండ్లర్ కామెడీ టైమింగ్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకా మోనికా, చాండ్లర్ లవ్ స్టోరీ కానీ ఒక స్టేజ్ లో మ్యారేజ్ అండ్ ట్విన్స్ వరకు వచ్చేసింది. ఇలా చాలా సడన్ సర్ప్రైజెస్ తో సూపర్ గా వర్కౌట్ అయ్యే కెమిస్ట్రీ అయితే నడుస్తుంది మోనికా, చాండ్లర్ తో. ఇంకా ఫీబీస్ వియర్డ్ అండ్ వైల్డ్ సైడ్ అయితే వేరే లెవెల్ భయ్య. స్మెల్లీ క్యాట్ సాంగ్స్ తో స్టార్ట్ చేసి ఈ క్యారెక్టర్ మనకు యునిక్ వైబ్స్ అయితే ఇస్తుంది. ఎక్కడ బోర్ కొట్టకుండా తీసుకెళ్తారు ఈ క్యారెక్టర్ ని. ఇంకా డైలీ లైఫ్ రిప్రజెంటేషన్ కానీ, అంటే ఫ్రెండ్స్ తో హ్యాంగ్ అవుట్ అవ్వడం, జాబ్ కోసం ఫైట్ చేయడం, హార్ట్ బ్రేక్ హ్యాండిల్ చేయడం, మన లైఫ్ లో సిచ్యువేషన్స్ తో మ్యాచ్ అవుతాయి చాలా వరకు కూడా. ఇంకా రిలేటబుల్ స్ట్రగుల్స్ అయితే ఉంటాయి. అండ్ జాయ్స్ కూడా చాలా రిలేటబుల్ గా ఉంటాయి. మనీ ప్రాబ్లమ్స్, మ్యారేజ్ డ్రామా, కెరీర్ టెన్షన్, లాఫ్ తో కలిసిన లైఫ్ లెసన్స్ అన్ని కూడా మీకు బాగా వర్కౌట్ అవుతాయి అనమాట. అండ్ క్విక్ వాచ్, ప్రతి ఎపిసోడ్ జస్ట్ 20-25 మినిట్స్ మాత్రమే ఉంటుంది. చిన్న బ్రేక్స్ లో అలా వాచ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. బింజ్ వాచ్ అయితే పక్కా చేయొచ్చు, సూపర్ గా వర్కౌట్ అవుద్ది. ఇంకా కల్చరల్ ఇంపాక్ట్ కూడా సూపర్ గా ఉంటుంది భయ్య. ఫ్రెండ్స్ ఈజ్ నాట్ జస్ట్ ఎ షో భయ్య, ఇట్స్ అన్ ఎమోషన్ అని చెప్తాను నేనైతే. కోట్స్, మీమ్స్, సీన్స్ అన్ని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. స్టిల్ ఇప్పటికీ కూడా వచ్చి 30 years అయినప్పటికీ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రెండింగ్ సిరీస్ అని చెప్తాను ఫ్రెండ్స్ అయితే నేను. చెక్ చేయొచ్చు ఆన్లైన్ లో కూడా. ట్రూ ఫ్రెండ్షిప్ బాండ్ కూడా బాగా చూపిస్తారు. ఈ 6 మెంబర్స్ మధ్య కెమిస్ట్రీ చూసి మనం కూడా ఒక మన రియల్ లైఫ్ ఫ్రెండ్స్ ని గుర్తు చేసుకుంటాం ఖచ్చితంగా. ఇంకా అవార్డ్స్ కూడా తక్కువ అయితే లేవు. మల్టిపుల్ ఎమీ అవార్డ్స్ ఉన్నాయి, గోల్డెన్ గ్లోబ్స్ ఉన్నాయి. రికాగ్నైజేషన్ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో అయితే ఉంటుంది. నేను చూసిన సిరీస్ అన్నిటిలో బెస్ట్ సిరీస్ అని చెప్తా. ఎందుకంటే నేను ఈ సిరీస్ చూసే టైంకి ఫుల్ యాక్షన్, స్కైఫై, థ్రిల్లర్ ఇలాంటివన్నీ చూస్తున్నాను అనమాట. ఒక రిలాక్సేషన్ సిరీస్ కోసం అడిగా మా ఫ్రెండ్, అప్పుడు ఇదైతే సజెస్ట్ చేశాడు. లిటరల్లీ భయ్య, నేను మధ్యలో ఆపేసి ఇంకా అలా వదిలేసి ఉంటే రిగ్రెట్ అయిపోతుంది, ఇది మిస్ అయిపోయినని చెప్పేసి వాడు నన్ను ఫోర్స్ చేసి చూడమన్నాడు. కాబట్టి నేను ఫోర్స్డ్ గా ఒక 4-5-6 ఎపిసోడ్స్ అలా చూసాక నాకు అలవాటు అయిపోయి ఇంకా అక్కడి నుంచి అలా కంటిన్యూగా చూసుకుంటూ వెళ్ళిపోయా. 10 సీజన్స్ ఎప్పుడు అయిపోయినాయి కూడా నాకు అర్థం కాల. స్టిల్ ఇప్పటికీ లైఫ్ లో బోర్ కొట్టినా, ఏమన్నా మంచిగా లవ్ పరంగా, కామెడీ పరంగా ఫీల్ అవుతూ మంచిగా చూద్దామన్నా నేను ఈ సిరీసే చూస్తాను. అందులో అయితే డౌటే లేదు. స్టిల్ ఇప్పటికీ నేను దగ్గర ఒక 3-4 టైమ్స్ అయితే రీవాచ్ చేసి ఉంటా. మీరు పిచ్చి అనుకోండి, ఏమన్నా అనుకోండి, వన్స్ మీరు ఈ సిరీస్ కనెక్ట్ అయితే అలాగే చేస్తారు. అంత బాగుంటుంది సిరీస్ అన్నది. ప్రైమ్ వీడియోలో ఉంటుంది, లేదా నెట్ఫ్లిక్స్ లో కూడా ఉంటుంది. ఐ థింక్ నెట్ఫ్లిక్స్ లో రిమూవ్ చేశాడు అనుకుంటా, మర్చిపోయి నేను చూడడం. ప్రైమ్ వీడియోలో అయితే కన్ఫర్మ్ ఉంటుంది. టోటల్ 10 సీజన్స్, 235 ఎపిసోడ్స్. ఫ్యామిలీ వాచబుల్ కాదు. రొమాంటిక్ టాక్స్ ఉంటాయి, అడల్ట్ జోక్స్ ఉంటాయి, ఇలాంటివి చాలా ఉంటాయి అనమాట. అండ్ ప్యూర్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తోనే చూడాలి. మీరు ఈ సిరీస్ కంప్లీట్ చేసేసరికి మీకు ఇంగ్లీష్ వచ్చేస్తుంది భయ్య, అందులో అయితే డౌట్ లేదు. నాకు కొద్ది గొప్ప చాలా వరకు ఒక 70% ఇంగ్లీష్ వర్డ్స్ కానీ అండ్ ఆ ప్రొనౌన్సియేషన్ కానీ సబ్ టైటిల్స్ లేకుండా చూడడం అలవాటు అయిందంటే
ఈ షో వల్లే. నేను ఇదైతే పక్కా చెప్తా. ఈ షో కంప్లీట్ చేసేసరికి మీకు సబ్ టైటిల్స్ లేకుండా ఉన్న ఇంగ్లీష్ మూవీస్ కానీ సిరీస్ కానీ చూసేస్తారు. ఇప్పటికీ స్టిల్ ఈ సిరీస్ ఎవరన్నా చూడలేదు, మేము మిస్ అయ్యాము, ఏముంటుందిలే కామెడీ ఫన్నే కదా అని అనుకుంటే గనక మిస్ అవ్వద్దు భయ్య, అస్సలు మిస్ అవ్వద్దు, ఖచ్చితంగా చూడండి. లేదు ఆల్రెడీ చూసాం అనుకుంటే మీకు ది బెస్ట్ మూమెంట్స్ ఏంటి, ఏ సీజన్ మీకు చాలా బెస్ట్, అండ్ జోయి గానీ, చాండ్లర్ కానీ, రేచల్, ఫీబీ, మోనికా వీళ్ళందరిలో ది బెస్ట్ మూమెంట్స్ ఏంటి, మీ ఒపీనియన్స్ కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి భయ్య, నేను కూడా రియాక్ట్ అవుతాను. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం బెల్ ఐకాన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.